హాయ్ అండి, అందరికీ నమస్తే. బొంబాయి రవ్వ క్యారెట్తో లడ్డు చేసుకుందాము. చాలా బాగుంటుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని తరబూజ గింజలు వేయించి ఒక గిన్నెలోకి తీసుకోండి. చాలా బాగుంటుందండి లడ్డు. నేను ఓన్లీ తరబూజ గింజలు వేస్తున్నాను, మీరు కాజు బాదం కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి లైట్గా వేయించి మిక్సీ జార్లో తీసుకుందాము. నేను బెల్లంతో చేస్తున్నాను, మీకు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక 7-8 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను అదే ప్యాన్లో. ఈ కప్పుతో కప్పుడు బొంబాయి రవ్వని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా స్టవ్ సిమ్లో పెట్టి వేపుకోవాలి. మిక్సీ జార్లో ఒక 5-6 యాలకులు, వేయించుకున్న ఎండు కొబ్బరి మెత్తగా పొడి చేసి మనం వేయించుకున్న తరబూజ గింజల్లో వేసేసుకోవాలి. అదే మిక్సీ జార్లో నేను బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం పొడి అయితే ఇంకా మంచిదండి. ఇలా బెల్లం కూడా మెత్తగా చేసుకొని వేసుకోవాలి. నేను బెల్లం తీసుకున్నాను, మీకు కావాలంటే షుగర్ కూడా తీసుకోవచ్చు. ఏ కప్పుతో మనం బొంబాయి రవ్వ తీసుకుంటామో అదే కప్పుడు షుగర్ తీసుకుంటే సరిపోతుంది. క్యారెట్ వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ అనేది వేయకూడదు. ఆ క్యారెట్లో ఉన్న వాటర్తోనే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ రవ్వ అంతా కూడా బ్రౌన్ కలర్గా వచ్చాక మనం ఈ క్యారెట్ అంతా కూడా వేసేసి మళ్ళీ రవ్వలో కలిపే వరకు మొత్తం కలిసి పొడి పొడిగా మళ్ళీ రవ్వ విడివిడిగా వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. నెయ్యి సరిపోతే మళ్ళీ వేసుకోండి. ఎక్కువగా నెయ్యి అనేది ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది, మనకి లడ్డు చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. కాస్త నెయ్యి ఎక్కువ వేసుకుంటే సువాసన కూడా భలే ఉంటుందండి. నేను ఆ నెయ్యి ఇంట్లో తీసుకున్నదే. నేను ఎప్పుడు మీగడ అనేది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి వారంలో ఒక్కసారి నెయ్యి కాస్తూ ఉంటాను. ఈసారి నెయ్యి అనేది ఎక్కువగానే ఉంది. ఎప్పుడు బిర్యానీ ఎక్కువగా చేసేదాన్ని, ఈ మధ్యన మా పిల్లలు చాలా తగ్గించారు బిర్యానీ, అందుకనే నెయ్యి ఎక్కువగా ఉంది. ఏదో స్వీట్ చేయాలని ఇలా చేశాను. మా పాపకి మా ఆయనకి స్వీట్ అంటే ఇష్టం అండి. ఇలా బెల్లము అవన్నీ మనం కొబ్బరి వేసుకున్నాం కదా, దాంట్లోకి రవ్వ అంతా కూడా వేసేసుకొని మీకు లడ్డు చేయడానికి వీలైనట్టు ఉంటే మరి నెయ్యి అవసరం లేదు, లేదంటే ఇంకాస్త నెయ్యి వేసుకోండి. చూసారు కదా, చక్కగా లడ్డు వచ్చేసింది. ఇలా అన్నీ కూడా చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇవి బయట ఉండే ఒక వారం వరకు ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఫ్రిడ్జ్లోనైతే 1 మంత్ వరకు ఉంటాయి. అంత బాగుంటుంది టేస్టు. మా ఇంట్లో అయితే ఒక ½ అన్ అవర్లో అయిపోతాయి. మా ఆయనకి మా పాపకి స్వీట్ ఉంటే ఏదైనా తొందరగా అయిపోవాలి, భలే తింటారు. చాలా ఇష్టం. ఇలా తినేవాళ్ళంటే నాకు కూడా చేయాలనిపిస్తుంది. భలే ఉందండి లడ్డు. నచ్చితే హాయ్ అండి, అందరికీ నమస్తే. కాకరకాయ చేదు లేకుండా మనం వండుకోవాలంటే ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి. చేదు అనేది తెలియదు, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మనం గుత్తి వంకాయలాగానే ఇలా చేసుకుంటే మసాలా పెట్టి టేస్టీగా ఉంటుంది. నేను పైన పొట్టంతా పీల్ చేసి శుభ్రంగా కడిగేసి లోపల గింజలు కూడా తీసేసి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని కొద్దిగా వాటరు, రాళ్ళుప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలి. మనం ఇట్లా చేత్తో గిచ్చినట్లయితే మెత్తగా ఉండాలి, అంతవరకు ఉడికించుకొని సైడ్కి తీసేసుకోవాలి. అదే బాండీలో నేను వాటర్ అంతా తీసేసి కొద్దిగా జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, నువ్వులు కాస్త ఎక్కువగా వేసుకున్నాను. కారం పొడి వేయకుండా ఈ ఎండుమిరపకాయలే సరిపోతాయండి. ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకున్నాను. అదే బండిలో కాస్త ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆవాలు, జీలకర్ర వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి పోపు అంతా వేపుకోవాలి. మనం మిక్సీ జార్లో ఎల్లుల్లి రెబ్బలు వేసి ఇట్లా ఒక రౌండ్ తిరిగిన తర్వాత చింతపండు, మీరు ఎంత పులుపు తినగలిగితే అంత చింతపండు, లేదంటే నిమ్మరసం అని యాడ్ చేసుకోవచ్చు. రాళ్ళుప్పు, కొద్దిగా బెల్లం వేసుకున్నాను. ఈ పొడి అంతా కూడా ఒక ప్లేట్లో వేసుకొని కాస్త నెయ్యి వేసుకుంటే ఆ టేస్టు, ఆ స్మెల్ చాలా బాగుంటుందండి. రైస్లో కలుపుకొని తినొచ్చు, లేదంటే అట్లానే సైడ్ డిష్గా కూడా తినొచ్చు. ఇలా కాకరకాయ లోపల స్టఫింగ్లో పెట్టుకొని మనం ఉల్లిగడ్డ మొత్తం వేగిన తర్వాత కొద్దిగా ఆ ఉల్లిగడ్డకి సరిపడగా సాల్టు, పసుపు, కొద్దిగా కారం పొడి, గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఒక టమాటో చిన్నగా తరిగి వేసుకోవాలి. కాసేపు టమాటా మగ్గే వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి.
ఒక 3-4 స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకుంటే టేస్ట్ భలేగా ఉంటుందండి. ఇదంతా దగ్గర పడిన తర్వాత ఆ కాకరకాయలన్నీ కూడా వేసేసుకోవాలి. వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కాసేపు ఆయిల్లో వేపుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసి దించేయడమే. టేస్ట్ అయితే భలేగా ఉందండి. పిల్లలు కూడా తినేస్తారు, అంత టేస్ట్గా ఉంది. అస్సలు చేదనేది లేదు. కాస్త బెల్లం వేసుకున్నాం కాబట్టి భలేగా ఉంది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ ఇలాగే వండుకొని తినాలనిపిస్తుంది. ఇది గుత్తి కాకరకాయ అని కూడా అంటారు. ఇలా చిన్న కాకరకాయలు తెచ్చుకుంటే ఇలా స్టఫింగ్ పెట్టి ఇట్లా వండుకుంటే బాగుంటుంది. పెద్ద కాకరకాయలు అయితే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ అయితే భలేగా ఉందండి. ఒక్కసారైనా ట్రై చేసి తినండి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటా.